ఇంకా కథలోకి వెళ్దాం. స్లాత్ పిల్ల యానిమల్స్కి ఒక క్యాంపు పెట్టి రన్ చేస్తాడు. అయితే ఆ బేబీ యానిమల్స్ చేసే అల్లరి అంతా ఇంత కాదు. స్లాత్ని కింద పడేసి పూడ్చిపెట్టి ఒక ఆట ఆడుకుంటాయి. సమయానికి మ్యానీ ఎలిఫెంట్, డియాగో టైగర్ వచ్చి బయటికి లాగుతాయి కాబట్టి బతికి బట్ట కడతాడు. ఈలోపు 2 పిల్ల హిప్పోలు బతుకుంటే బన్ను తిని బతకొచ్చు, ప్రాణాల మీద తీపి ఉంటే పరిగెత్తండ్రోయ్ అని అరుస్తూ పరిగెత్తుతుంటాయి. మ్యానీగాడు ఆపి, ఏంటి ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగితే, అవి మీకు తెలీదా, టోనీ గారు చెప్పారు అతి త్వరలో మన చుట్టూ ఉన్న మంచు కొండలు కరిగిపోతాయంట, ఫ్లడ్స్ వస్తాయంట, ఆ వరదలో మనం కొట్టుకుపోయి చచ్చిపోతామంట, మనం సేఫ్ ప్లేస్ చూసుకోకపోతే ఇంకా మన బతుకు బస్టాండే అని ఏడుస్తాయి. మ్యానీగాడు వాడి మొహం, ఆ టోనీగాడు ఒక పెద్ద జాదుగాడు, బతుకుదేరువు కోసం నోటుకొచ్చింది చెప్పి సొమ్ము చేసుకుంటాడు, నమ్మకండి అని చెప్తాడు. ఈలోపు స్లాత్, నాకు మీరెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి మంచుకొండ మీదికి ఎక్కి హడావుడి చేస్తాడు. వాడిని ఆపడానికి మ్యానీ, డియాగో కొండ మీదికి పరిగెత్తుతారు. నానా తిప్పలు పడి వాణ్ణి కాపాడుతారు. అప్పుడు మ్యానీ గమనిస్తాడు, తమ కొండకి అవతలి వైపు మంచు కరిగిపోయి మొత్తం వాటరే ఉంటుంది. షాక్ అవుతారు. మ్యానీ అంటాడు, నిజమే, ఆ టోనీగాడు నోటుకొచ్చింది చెప్పినా అదే నిజమైంది. ఈ మంచు కొండలు కరుగుతున్నాయి, ఫ్లడ్స్ రాబోతున్నాయి, పదండి మన వాళ్ళందరినీ హెచ్చరిద్దాం అని చెప్పి టైగర్ని, స్లాత్ని తీసుకొని పరిగెత్తుతాడు. మిగతా జంతువుల్ని కలిసి ఆపద రాబోతుందని చెప్తాడు. అవి పెద్దగా నవ్వుతాయి. అంత లేదు, అంతకుముందు నువ్వే చెప్పావు కదా ఆ టోనీగాడు పెద్ద జాదుగాడు, వాడి మాటలు నమ్మొద్దు అని, మళ్ళీ నువ్వే ఇలా చెప్తున్నావా అని ఎగతాళి చేస్తాయి. మ్యానీకి ఇంకెలా చెప్పాలో అర్థం కాదు. అప్పుడు ఒక వల్చర్ అంటే రాబందు వచ్చి చెట్టు మీద వాలి చెప్తుంది, అవును మ్యానీ చెప్పింది నిజమే, మేం గాల్లో ఎగురుతాం కాబట్టి కొండ అవతల ఏం జరుగుతుందో మాకు తెలుసు. మంచు కొండలు పడిపోయి ఫ్లడ్స్ రావడం, మీరు చావడం, మీరు మాకు బిర్యానీగా మారడం ఖాయం అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. అయినా సరే ఒక్క అవకాశం ఉంది. ఈ లోయ నుంచి దూరంగా అటువైపు పోతే అక్కడ ఒక చెట్టు మొద్దు బోటు షేప్లో ఉంది, దాని మీదికి ఎక్కి కూర్చోండి. ఫ్లడ్స్ వచ్చినా సరే అది బోటులాగా తేలి మీరు సేఫ్గా ఉంటారు. అయితే ఎక్కువ టైం లేదు గైస్, 3 రోజులు అని చెప్పి ఎగిరిపోతాడు. సరిగ్గా అప్పుడే 1-2 మంచుకొండ చర్యలు విరిగిపడతాయి కూడా. జంతువులు భయపడి పెద్దగా కేకలు పెట్టి పరిగెత్తుతాయి. మిగతా జంతువులకి కూడా ఈ వార్త పాకి అన్నీ కలిసి బోటు దగ్గరికి ప్రయాణం స్టార్ట్ చేస్తాయి. మ్యానీ ఎలిఫెంట్, టైగర్, స్లాత్ వెళ్తుంటే దారిలో కొన్ని జంతువులు వాటి పిల్లలకి మ్యానీని చూపిస్తూ, హేయ్ పిల్లలు అటు చూసారా, అదే ఆఖరి మమ్మోత్ జాతి ఏనుగు, ఆ జాతి అంతరించిపోయింది అని చెప్తాయి. మ్యానీకి చాలా బాధేస్తుంది. నీళ్ళల్లో తన రూపాన్ని చూసుకుంటూ, నాతోనే నా జాతి అంతమైపోతుందే, నిజంగా నా జాతి వాళ్ళు ఎవరు లేరా అని బాధపడతాడు. అప్పుడే చెట్టు మీద నుంచి ఒక ఆడ ఏనుగు కింద పడుతుంది. దాని పేరు ఎలి. దాన్ని చూసి మ్యానీ షాక్ అవుతాడు. హే, నా మమ్మోత్ జాతి అంతరించిపోలేదు అని సంతోషంతో కేకలు పెడతాడు. టైగర్, స్లాత్ కూడా వచ్చి ఆ ఆడ ఏనుగుని చూసి షాక్ అవుతాయి. ఆ ఆడ ఏనుగు అంటుంది, ఏయ్ నీకేమైనా పిచ్చా, నేను ఏనుగు అంటావేంటి, నేను ఎలుకని, కావాలంటే చూడండి నాకు బ్రదర్స్ కూడా ఉన్నారు అని క్రష్ అండ్ ఎడ్డీ అనే ఎలుకల్ని చూపిస్తుంది. అవి ట్విన్స్ అన్నమాట. మ్యానీకి, టైగర్కి, స్లాత్కి ఒక విషయం అర్థమైపోతుంది. ఇది ఉత్త తింగరదానిలాగా ఉంది, దీనికి తెలియట్లేదు, అది తనని తాను ఎలుక జాతి అనుకుంటుంది అని గుసగుసలాడుకుంటారు. స్లాత్ మ్యానీతో, ఒక పని చేద్దామా, ఎలీని కూడా మనతో పాటు తీసుకెళ్దాం, మీ ఇద్దరికి ఈ జర్నీలో అండర్స్టాండింగ్ కుదిరితే దేనికన్నా బాగుంటుంది కదా అని చెప్పి ఆ ఆడ ఏనుగుని తమతో కలుపుకుంటాడు.
మ్యానీకి మనసులో బాగానే ఉన్నా పైకి మాత్రం ఇష్టం లేనట్టుగా చిరాకు పడతాడు. మొత్తానికి అందరూ కలిసి ముందుకెళ్తారు. అలా ముందుకు వెళ్తూ దారిలో మ్యానీ ఆ ఆడ ఏనుగుకి తనది ఎలుక జాతి కాదని, ఏనుగు జాతి అని నిజం తెలుసుకునేలాగా చేయాలని ఆలోచన చేస్తాడు. ఎలి, చూసావా, నా కాలి అచ్చు నీ కాలి అచ్చు ఒకటేలాగున్నాయి, అలాగే మన నీడ చూడు ఒకటేలాగా ఉంది అని చాలా తెలివిగా చెప్తాడు. కానీ ఆ ఆడ ఏనుగుది మట్టి బుర్ర, తింగరిది కదా. అదేమంటుందంటే, ఏయ్, నువ్వు అన్నది నిజమే, మనిద్దరిది ఒకటే జాతి, అంటే నువ్వు కూడా మా ఎలుక జాతే అంటుంది. మ్యానీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాక తొండ మూపుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ కొన్ని చెట్లు చూసి ఎలీకి దాని బాల్యం ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఏమిటంటే ఇది కూడా బాల్యంలో తల్లిని తండ్రిని కోల్పోయి మ్యానీలాగే అనాథలాగా భయంగా తిరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో చెట్టు మీద నుంచి వేలాడుతూ ఒక ఎలుక చూస్తుంది. అది ఎవరో కాదు, క్రాష్ అండ్ ఎడ్డీ అని ట్విన్స్ ఎలుకలు ఉన్నాయి కదా, వాటి తల్లి అన్నమాట. అది ఎలీని చేరదీస్తుంది. క్రాష్ అండ్ ఎడ్డీతో పాటు దీన్ని కూడా ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. అందుకే ఇది తనని ఎలుక జాతి అని అనుకుంటుంది. క్రాష్ని ఎడ్డీని తన బ్రదర్స్ లాగా చూస్తుంది. అందుకే మ్యానీ చెప్పినా దాని బుర్రకి ఎక్కలేదు. ఇప్పుడు ఈ చెట్టును చూశాక తన బాల్యం గుర్తొచ్చి తను ఏనుగు అని, మమ్మోతు జాతి అని గుర్తిస్తుంది. మ్యానీతో ఏకీభవిస్తుంది. నేను అందంగా ఉన్నానా అని కూడా అడుగుతుంది. మ్యానీ పొగుడుతాడు. ఎలి మురిసిపోతుంది. మ్యానీ పట్ల ఇష్టం స్టార్ట్ అవుతుంది. స్లాత్ మ్యానీని, టైగర్ని ఒక విషయంలో ఆట పట్టిస్తుంది. అదేంటంటే వాటికి ఈత రాదు. అది గుర్తు చేసి ఆట పట్టిస్తుంది. నిజానికి ప్రతి ఒక్క జంతువుకి పుట్టినప్పుడు ఈత వస్తుంది, కానీ పెద్దయ్యాకే ఈత మర్చిపోతాయి అని స్లాత్ టైగర్కి చెప్తుంది. ఇంకొక చోట మ్యానీ మెల్లగా ఆడ ఏనుగుకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. ఏలి, మన జాతి అంతరించిపోతుంది కదా, నువ్వు నేను కలిసి మన జాతిని నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు కదా, ఏమంటావు అంటాడు. కానీ తింగరబుచ్చి అయిన ఏలి, వాట్ డూ యూ మీన్, పరిచయం అయ్యి ఒక్కరోజే కాలేదు, అప్పుడే నన్ను ఫ్లర్ట్ చేస్తున్నావా, యూ ఈడియట్ అని చెడామాడ తిట్టేసి కోపంగా వెళ్ళిపోతుంది. మ్యానీకి ఈ తింగరబుచ్చిని ఎలా దారిలోకి తేవాలో అర్థం కాదు. అయితే దాని కోపం పోయే సందర్భం ఒకటి వస్తుంది. వీళ్ళు అలా ముందుకు వెళ్తుంటే ఒక దగ్గర వీళ్ళు నడుస్తున్న బండరాళ్ళు విరిగిపోతుంటాయి. కింద చూస్తే బాగా లోతైన లోయ ఉంటుంది. పడితే చావడమే ఇంకా. టైగర్ దాన్ని పట్టుకొని వేలాడుతుంటుంది. పైన మ్యానీ అండ్ ఎలి అటు ఇటు బ్యాలెన్స్ తప్పుతుంటాయి. ఆ సిచ్యువేషన్లో కూడా మ్యానీ అండ్ ఎలి పోట్లాడుతుంటారు. టైగర్ అంటాడు, ముందు మీరు కొట్లాట ఆపండి, బండ ఏ క్షణమైనా లోయలోకి పడిపోయేలాగా ఉంది. ఒక పని చేయండి, మీరిద్దరూ ఒకరి తొండాన్ని ఒకరు ముడేసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లోకి లాక్కోండి అని అరుస్తాడు. ముందు నో, మేం చెయ్యం అంటారు. టైగర్ తిట్టేసరికి సరే అని తొండాలు మెలేసి బ్యాలెన్స్ చేసుకొని జంప్ చేసి ఆ ప్రమాదంలోంచి బయటపడతారు. అయితే ఆ సంఘటనతో ఎలి మ్యానీకి కొంచెం దగ్గరవుతుంది. ఇష్టం ఏర్పడుతుంది. ఎలా అయితేనేం చివరికి అవి బోటు ఉన్న ప్రాంతానికి వచ్చేస్తాయి. అయితే అక్కడ ఇంకొక అపాయం ఏర్పడుతుంది. ఇంకొక 10 అడుగులేస్తే సేఫ్ అవుతాం అనుకుంటుండగా గ్రౌండ్లోంచి హాట్ వాటర్ ఫౌంటైన్ లాగా పైకి చిమ్ముతుంటుంది. ముందుకు వెళ్ళడానికి దారి లేకుండా చాలా ఫౌంటైన్స్ చిమ్ముతుంటాయి. మ్యానీ అయినా సరే ధైర్యం చేసి ముందుకు వెళ్దాం, వేరే దారి లేదు అంటాడు. ఎలి అంటుంది, లేదు లేదు, వెనక్కే పోదాం, వేరే దారి చూద్దాం అంటుంది. ముందుకు వెళ్దామని మ్యానీ, వెనక్కి పోదామని ఎలి వాదించుకుంటారు. చివరికి ఇంక నీ కర్మ, నేనైతే ముందుకే వెళ్తాను అని మ్యానీ ముందుకెళ్ళిపోతాడు. ఎలి క్రాష్ని, ఎడ్డీని తీసుకొని వెనక్కి వెళ్తుంది.
అది షార్ట్కట్లో వేరే దారిలోకి వెళ్తుందన్నమాట. ఇంకో పక్క క్రమంగా మంచు కొండలు విరిగిపడుతుంటాయి. అది కూలిపోయిందంటే ఇంక అంతే సంగతులు. వరద పోటెత్తుతుంది. మొత్తానికి ఎలి కూడా బోటుకి సమీపంలోకి వస్తుంది. కానీ కొండరాళ్ళు విరిగిపడి ఒక గుహలో ఎలి లాక్ అయిపోతుంది. క్రాష్ అండ్ ఎడ్డీ టెన్షన్గా మ్యానీని వెతుక్కుంటూ పరిగెత్తుతాయి. కలుస్తాయి. మ్యానీ ఎలి ఒక గుహలో ఇరుక్కపోయింది అని చెప్తాయి. మ్యానీ ఉద్వేగంగా అవునా అనుకుంటూనే ఉన్నా, ఎక్కడా అది, పదండి అంటూ గబగబా పరిగెత్తుతుంది. అప్పటికే మంచుకొండ విరిగిపడి వరద ఉప్పెనలాగా వస్తుంది. ఎలి ఉన్న గుహలోకి వరద నీరు వస్తుంటుంది. ఎలిని రక్షించడానికి గుహ దగ్గరికి వచ్చిన మ్యానీ నీళ్ళల్లో మునిగిపోతాడు. నిజానికి మ్యానీకి నీళ్ళంటే భయం, ఎందుకంటే ఈత రాదు. కానీ ఎలిని రక్షించే ప్రయత్నంలో మ్యానీ ఆ భయాన్ని కూడా మర్చిపోతాడు. అది గొప్ప విషయం. మ్యానీ ఏం చేస్తాడంటే కొట్టుకొస్తున్న ఒక పెద్ద మొద్దుని తొండంతో గట్టిగా పట్టుకొని గుహకేసి కొడతాడు. గుహని లాక్ చేసిన రాళ్ళు జరుగుతుంటాయి. అలాగే క్రాష్ అండ్ ఎడ్డీ కూడా నీళ్ళలో పడి కొట్టుకుపోతుంటే భయపడకండి, మీకు నేనున్నాను అని చెప్పి స్లాత్ దూకి అది ప్రమాదంలో పడుతుంది. ఇది చూస్తున్న టైగర్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తను ఎలా కాపాడడం, తనకి ఈత రాదే అని ఆలోచిస్తుంది. స్లాత్ చెప్పిన మాటలు, అంటే పుట్టినప్పుడు ప్రతి జంతువుకి ఈత వచ్చు అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ధైర్యం చేసి దూకేస్తాడు. ఈత రాకపోయినా స్లాత్ని, క్రాష్ని, ఎడ్డీని గట్టుకి లాక్కొచ్చి రక్షిస్తాడు. స్లాత్ మొత్తానికి ఈత కొట్టావు డియాగో, గ్రేట్ అని అంటే, డియాగో ఇందులో గొప్ప ఏముందిలే సీట్, ప్రతి జీవి చిన్నప్పుడు ఈత కొట్టుద్దని నువ్వే చెప్పావు కదా, అది గుర్తు చేసుకొని ధైర్యం చేశా అని అంటాడు. స్లాత్ నవ్వి నిజమే అనుకో, కానీ టైగర్స్కి మాత్రం అలా కాదు, ఆ మాట చెప్పడం మర్చిపోయా అంటాడు. టైగర్ షాక్ అవుతాడు. అక్కడ మ్యానీ ఎలిఫెంట్ ఎలిని రక్షించే పనిలో పోరాడుతుంటాడు. కొన్ని సముద్రపు జీవులు మ్యానీ మీదికి అటాక్ చేస్తాయి. మ్యానీ తెలివిగా అవి అటాక్ చేయగానే తన ప్లేస్లో మొద్దు ఉండేలాగా సడన్గా ఇరికిస్తాడు. అప్పుడు వాటి ఫోర్స్ కాస్త మొద్దు మీద పడి బండరాయి పక్కకు జరుగుతుంది. ఎలి ఉన్న గుహ ఓపెన్ అవుతుంది. మ్యానీ వెళ్ళి ఎలిని తొండంతో బయటికి లాగి రక్షిస్తాడు. ఒక బండ మీద మ్యానీ, టైగర్, స్లాత్, ఎలి, క్రాష్, ఎడ్డీ నిలబడి అమ్మయ్య ఇక బ్రతికిపోయాంరా బాబు అని అనుకుంటుండగా కాళ్ళ కింద వాటర్ లెవెల్స్ పెరుగుతుంటుంది. మెడలోతు దాకా వస్తుంది. షాక్ అవుతాయి. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది. స్క్రాట్ అనే ఉడత ఉంది కదా, అది ఏం చేస్తుందంటే తన ఆహారమైన ఎకార్నిని దాచుకోవడం కోసం గుణపం దింపినట్టుగా దాన్ని దింపుతూ మంచుకొండ ఎక్కుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే కొండ బీటలు వారుతుంది. రెండుగా చీలి కూలిపోతుంది. అప్పటిదాకా లెవెల్ పెరిగిన వరద ఆ కూలిపోయిన వైపుగా దిశ మార్చుకొని అటువైపు వాటర్ వెళ్ళిపోతుంది. దాంతో పీకల దాకా వచ్చిన వాటర్ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయి అటువైపు పోతుంది. జంతువులన్నీ ఎక్కిన బోటు వరదలో పడి తేలుతుంటుంది. ఫైనల్గా ఏమవుతుందంటే వాటర్ మొత్తం వేరే దిశలోకి మళ్ళీ మొత్తం డ్రైన్ అయిపోయి మళ్ళీ ఎప్పటిలాగా ఉంటుంది అక్కడ. జంతువులు తిరిగి ఎవరి స్థానాలకి వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. అప్పుడు చూస్తాడు మ్యానీ, తన జాతి ఏనుగులు కొన్ని చీలిపోయిన కొండల అవతల నుంచి వస్తుంటాయి. షాక్ అవుతాడు మ్యానీ. అంటే తన జాతి పూర్తిగా అంతరించిపోలేదు, కొన్ని ఉన్నాయి అని సంతోషించి ఎస్, నా జాతి అంతరించిపోలేదు అంటూ చాలా ఉద్వేగంగా అరుస్తాడు. అయితే ఎలి ఆ ఏనుగుల గుంపుతో కలిసి వెళ్ళిపోతుంది. కానీ మ్యానీకి మాత్రం టైగర్ని, స్లాత్ని వదిలేసి వెళ్ళిపోవడానికి మనసు ఒప్పుకోదు. వెళ్తున్న ఎలిని అలాగే చూస్తుండిపోతాడు. స్లాత్ అండ్ టైగర్ మ్యానీ దగ్గరికి వచ్చి మోటివేట్ చేస్తాయి. వెళ్ళు మ్యానీ, తను ముఖ్యం, మేము కాదు, మేము ఇక్కడే ఉంటాం, నీకు రావాలనిపిస్తే
ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలవచ్చు అని మోటివేట్ చేస్తాయి. మ్యానీ ఆలోచించుకొని మూవ్ అవుతాడు. ఎలీని కేకేసి, ఏ ఎలీ ఆగు, నేను నీతో ఉంటాను, నువ్వేమంటావు మరి అని ప్రపోజ్ చేస్తాడు. ఎలీ సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుంది. క్రాష్ అండ్ ఎడ్డీ ఎలుకలు, మన సిస్టర్ ఇక మనల్ని వదిలేసిందిరా అబ్బి అని తోక కొరుక్కుంటూ ఏడుస్తాయి. టైగర్ అండ్ స్లాత్ నిట్టూరుస్తూ వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ కొంచెం దూరం వెళ్ళాక చూస్తే మ్యానీ మళ్ళీ వీళ్ళ దగ్గరికే వచ్చేస్తాడు. తనతో పాటుగా ఏలిని కూడా తీసుకొని వస్తాడు. అదేమిటి, మీ బంధువులతో పోలేదా మీరు అని టైగర్ అడిగితే, ఇక నుంచి మీరే మా బంధువులు అని చెప్తాడు మ్యానీ. ఇంకా మ్యానీ, ఎలీ, టైగర్, స్లాత్, క్రాష్ అండ్ ఎడ్డీలు సంతోషంగా ముందుకు మూవ్ అవ్వడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఇదండి ఐస్ ఏజ్ పార్ట్ 2. గమనిస్తే ఇందులో కొన్ని వాల్యూస్ కనిపిస్తాయి. ఒకరిని రక్షించడం కోసం తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకపోవడం, భయాన్ని, బలహీనతలని జయించడం, కుటుంబ భావన కోసం ఆరాటపడడం, అలాగే అంతరించిపోతున్న తమ జాతి కోసం పడే వేదన, భిన్న జాతులైన ప్రేమని చూపించుకోవడం, ఇలాంటి చాలా వాల్యూస్ కనిపిస్తాయి. వీలైతే తప్పకుండా ఈ సినిమా చూడండి. పిల్లలకి కూడా రిఫర్ చేయండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మరొక మంచి సినిమా కథతో వస్తాం. లేదు ఐస్ ఏజ్ 3 కూడా కావాలంటారా? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.